దేవునికి అతి ప్రియమైనటువంటి వాడు, దేవునికి అతి సమీపంగా ఉన్నటువంటి వాడు, దేవునికి శిష్యులలో దేవునికి అతి ప్రియమైనటువంటి శిష్యుడు ఎవరంటే యోహాను భక్తుడే. యేసు ప్రభు వారు కూడా, యేసు ప్రభు ద్వారా కూడా ఆయన సాక్ష్యాన్ని పొందాడు, అతడు ప్రియమైనటువంటి వాడని. అందుకని కల్వరి శిలువలో ఆయన మరణించుచున్నటువంటి సందర్భంలో శిష్యులందరూ చాలా మంది ఉన్నారు, కానీ వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ ప్రతికూల పరిస్థితిని బట్టి దూరంగా ఉన్నారంట. కానీ దేవుని రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహాను భక్తుడు మాత్రం ఆ శిలువ మరణము పొందుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రభువుకి సమీపముగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను గురించి అంత చక్కని సాక్ష్యాలు మనం ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కనుక ఈ యోహాను భక్తుడు ఒక తోటి సహోదరుడు వచ్చి, సంఘములో ఉండేటువంటి ఒక తోటి సహోదరుడు వచ్చి ఒక వ్యక్తిని గురించి సాక్ష్యము చెప్పాడు. ఆ వ్యక్తి ఏం పేరంటే గాయి. ఈ గాయి గురించి మనం ఆలోచన చేస్తే ఈ గాయి యొక్క జీవితము చాలా విలువైనటువంటిదిగా, లేదంటే ప్రస్తుత కాలపు విశ్వాస జీవితానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితముగా జీవించాడు. ఆయన ఉన్నటువంటి అపోస్తుల ద్వారా స్థాపించబడినటువంటి సంఘాల్లో, అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి సువార్తను వినినటువంటి వారిలో, రక్షణ పొందినటువంటి అనేకులలో చాలా మంది చాలా రకాలుగా నడుచుకున్నారు. ప్రారంభ దినాల్లో ఆత్మీయంగా ప్రారంభించినటువంటి ఈ ఆత్మీయ యాత్ర తర్వాత శారీరకమైనటువంటి క్రియలను హేతువు చేసుకొని వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినట్టుగాను, వారు ఆత్మలో దిగజారిపోయినటువంటి సందర్భాలు, వీటన్నిటిని కూడా కొరింథీ సంఘంలోను, గలతీ సంఘంలోను, తెసలోనిక సంఘాల్లోను ఇక్కడ మనం చూస్తే ఈ భక్తుడైనటువంటి పౌలు గారు సంఘాలని హెచ్చరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ ప్రవర్తనను మార్చుకోనండి, కొన్ని కార్యాలకి మీరు దూరంగా ఉండండి, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలని విడిచి మీరు దేవుని క్రీస్తుని ధరించుకున్నారు కనుక దానికి తగినటువంటి జీవితాన్ని మీరు చెయ్యాలి అని అనేకమైనటువంటి మాటలు రాసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. అటు గాయు అనబడినటువంటి ఈ వ్యక్తి యొక్క సాక్ష్యం ఎలా ఉందంటే అనేక మంది విశ్వాసులకు మాదిరికరమైనటువంటిదిగా ఉంది. ఆయన ఎలా నడుచుకుంటున్నాడని చెప్పారంటే సత్యములో నడుచుకుంటున్నాడు, సత్యములో నిలిచి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం కొన్ని వారాలు. ఇప్పుడు సత్యములో మనలను కడవరకు నడిపించేది ఏంటని చెప్పాం? అది పోయిన వారమే చెప్పాను. అది సత్యములో మనలను కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా కడవరకు మనలను సత్యములో నడిపించేది ఏంటంటే జ్ఞానము, బుద్ధి, వివేకము లేదా గ్రహింపు. మర్చిపోకూడదు. మనల్ని కడవరకు సత్యములో మనల్ని నడిపించేది, నిలవబెట్టేది ఏంటంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానము, బుద్ధి, గ్రహింపు. కనుక ఈ లోకంలో మనం ఏదైనా మన జీవిత కాలంలో మనము సంపాదించుకోవాలి అని మనం ఒకవేళ అనుకుంటే అది పనిలోనైనా, భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లోనైనా, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులోనైనా మనల్ని క్షేమంగా కడవరకు నడిపించి స్థిరముగా నిలవబెట్టి జయకరమైనటువంటి రీతిలో నడిపించేది ఏంటంటే జ్ఞానము, బుద్ధి, గ్రహింపే. కనుక దేనిని సంపాదించుకోమని చెప్పాడు? సామెతల గ్రంథం చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదామా? జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుకొనుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అందుకనే వాక్యం చెప్తుంది జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగినటువంటి నరుడు ధన్యుడు. అందుకనే వెండిని సంపాదించుకొనుట కంటే, అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుకొనుట, జ్ఞాన లాభము నొందుట మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏది మేలు మనకు అర్థమవుతుందా? దేనిని సంపాదించుకోవాలో మనకు అర్థమవుతుందా?
అంటే మన వ్యాపారంలో వృద్ధి చెందాలి అన్నా, అంటే ఒక మాటలో చెప్పాలంటే భౌతిక సంబంధమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, పనిపాట్లు కావచ్చు, చదువుతున్నటువంటి చదువుల్లో కావచ్చు, ఈ ప్రతి భౌతికమైనటువంటి విషయాల్లో మనము వర్ధిల్లాలి అంటే, వృద్ధి చెందాలి అంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ఒక వస్తువును అమ్మాలన్నా సరే ఆ వ్యక్తికి జ్ఞానం కావాలి. అంత దేనివల్ల అవుతుందంటే జ్ఞానము లేకపోవటమును బట్టి. అదే ఉద్యోగాలు చేసినటువంటి వారే కావచ్చు, పనిపాట్లో ఉండేటువంటి వారే కావచ్చు, జ్ఞానము లేకపోతే ఆ వ్యక్తి శూన్యుడు, ఆ వ్యక్తికి ఏమీ కూడా లేనట్టే. కనుక దేనిని సంపాదించుకోవాలి అంటే వెంక్యమైనది, నీకు మేలు చేసేటువంటిది, నిన్ను గణపరిచేటువంటిది, స్థిరముగా నిన్ను నిలవబెట్టి కడవరకు క్షేమంగా నడిపించేటువంటి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును సమృద్ధిగా సంపాదించుకోవాలి. అందుకని వాక్యం చెప్పింది, ఎవడు ధన్యుడంటే కోట్ల రూపాయలు కలిగిన వాడు అని చెప్పలేదు. ఎవడు ధన్యుడంటే 10 కార్లు కలిగిన వాడు ధన్యుడని చెప్పలేదు. ఎవడు ధన్యుడంటే సంపాదించుకొనున్న నరుడు ధన్యుడు. ఈరోజు మనం ధన్యులం అవ్వాలి అంటే, మనకి మేలు కలగాలి అంటే వెండి కంటేను అపరంజి కంటేను విలువైనటువంటి దేవుడిచ్చే జ్ఞానమును సంపాదించుకొందుముగాక. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూద్దాం ఒకసారి, కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 13వ వాక్యం నుండి చదువుదామా? మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. ఇది భౌతిక సంబంధమైనటువంటి మనుషుని యొక్క జ్ఞానం. అది ఎలాంటిదంటే దయ్యముల జ్ఞానము, అసత్యములు నడిపించేటువంటి జ్ఞానము, అబద్ధములు ఆడించేటువంటి జ్ఞానము, అన్యాయము చేయించేటువంటి జ్ఞానము. వారు చేసినటువంటి పని అది సత్యము కాకపోయినా, అది కరెక్ట్ అయినటువంటిది కాకపోయినా, ఇది మంచిదే నేను చేస్తున్నాను అని తనకు తానుగా సమర్థించుకొని నడిపించేటువంటి అజ్ఞానం అది దెయ్యముల జ్ఞానము. భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానమని వాక్యం చెప్తా ఉంది. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఇతరులతో క్రోధం పెంచుకుంటాడంట, మత్సరాన్ని హృదయంలో పెట్టుకుంటాడంట, హృదయంలో కక్షలు కలిగి ఉంటాడంట, వివాదాలకే చూస్తాడంట. ఆడికి ఎన్నిసార్లు చెప్పు, ఆడు లోబడ్డు. చూడండి, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడాలి. ఇంకా వాక్యమే మీరు చదివితే అందులో ఏమి ఉండదు. ఇంకా నా వైపు చదివితేనే మీకు అర్థం అవుతుంది. అక్కడ ఏముంది? వివాదములు కలిగిస్తుంది, మత్సరపడుతుంది, అసూయ పడుతుంది, అవివేకంగా ప్రవర్తిస్తుంది. ఏ జ్ఞానం అది? దయ్యముల జ్ఞానం. దేవుడిచ్చేటువంటి దైవ జ్ఞానం ఎలా ఉంటుందంటే ప్రతి మాటకు సులువుగా లోబడుతుంది. ఇప్పుడు చదువు మాటని 16వ వచనం నుండి. అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యాలు ఉంటాయి. మొట్టమొదట పవిత్రమైనటువంటిది, సమాధానకరమైనటువంటిది, మృదువైనటువంటిది. అది పెద్ద కష్టపడక్కర్లేదు, ఒక గద్దింపుగా సులువుగా లోబడుతుంది. కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినటువంటిది. ఇది దైవికమైనటువంటి జ్ఞానం. దేవుడు తన పిల్లలకు ఇచ్చేటువంటి జ్ఞానం. వెండి కంటే, అపరంజి కంటే విలువైనటువంటి జ్ఞానం ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎలాగున ఉన్నామో మనము పరీక్షించుకోవాలి. వాక్యం చెప్తుంది కదా, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం, దయ్యముల సంబంధమైనటువంటి దయ్యముల జ్ఞానం, దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం, పైనుండి దేవుడిచ్చినటువంటి దైవ జ్ఞానం. ఈ జ్ఞానానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇక్కడ మనకి భక్తుడు రాస్తూ అంటున్నాడు. ఈ దయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం ఎలా ఉంటుందంటే అది సులువుగా దేనికి కూడా లోబడదు, వివాదాలకే చూస్తుంది,
అసూయలు పెట్టుకుంటుంది, మత్సరం ఉంటుంది, ఇంకా ప్రతి నేర్చ కార్యం ఉంటుందంట. అల్లరితో కూడినటువంటి ప్రతి నేర్చ కార్యం అని వాక్యం చెప్తా ఉంది. అంటే దైవ జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, అది మేలుకరమైంది కాదు అని ఎవరైనా తెలియపరిస్తే, దేవుని వాక్యము ద్వారా గద్దిస్తే, ఆత్మీయులు మనకు తెలియపరిచినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? దైవ జ్ఞానం కలిగిన వాడివైతే సులువుగా లోబడాలి. వాక్యం క్లియర్గా చెప్తుంది, పైనుండి వచ్చే జ్ఞానము ప్రకృతి జ్ఞానం వంటిది కాదు. పైనుండి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన జ్ఞానము లోక సంబంధమైనటువంటిది, దయ్యముల జ్ఞానము వంటిది కాదు. అదైతే వ్యతిరేకిస్తుంది, తిరుగుబాటు చేస్తుంది, హృదయంలో కక్షలు పెట్టుకుంటుంది, క్రోధాలు పెట్టుకుంటుంది, వివాదాలు రేపుతుంది. అదే దైవిక జ్ఞానం అయితే ప్రేమ కలిగి ఉంటుంది, ఐక్యతను కలిగి ఉంటుంది, వివాదములకు చోటివ్వదు. ఈ దయ్యముల జ్ఞానం అది మనం గ్రహించాలి. దైవ జ్ఞానం కలిగిన వాడు గ్రహించాలి. ఒక్కటి నేర్చుకోవాలి దేవుని పిల్లలుగా. ఎవరైనా ఒక వ్యక్తిని గురించి, ఒక వ్యక్తి ఏదో తెలిసి తెలియక నా తప్పు జరిగింది, ఏదో ఉద్రేకంతో మాటలు వస్తాయి కదా కొన్ని, అలా వచ్చేసింది, సోదరుడు నన్ను క్షమించు, సహోదరుడు నన్ను క్షమించు అని సమాధాన పరుస్తుంది దైవుని జ్ఞానం. అక్కడ ఏమని ఉంది? అక్కడ మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనటువంటిది. చాలు, సమాధానకరమైనటువంటిది. సమాధాన పరుస్తుంది దేవుని జ్ఞానం. మన ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్త అని అతనికి పేరు పెట్టుదువు కదా. ఆ మాట కదా దేవదూత చెప్పినటువంటి మాట, యెషయా భక్తుడి ద్వారా రాయించాడు ప్రభు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తివైతే ఇటువంటి అల్లర్లు, వివాదాలు రేపేటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి అంటే, మంచి పని అవ్వాలి, అలాగే చేయాలని ఇంకాస్త బొగ్గు రాచకూడదు, ఇంక కొంచెం పెట్రోల్ తీసి దాని మీద జల్లకూడదు. ఏం చేయాలి? వెంటనే నువ్వు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి, మనం సమాధానంగా ఉండాలి. మనం దేవుని పిల్లలం. ఒకవేళ ఏమైనా ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, సమాధాన పడాలి, ఐక్యతగా ఉండాలి. ఎందుకంటే మనది దయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారు, దేవుడిచ్చేటువంటి జ్ఞానం కలిగిన వారము. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం మామూలుది కాదంట. వెండి కంటే, అపరంజి కంటే విలువైనటువంటి శ్రేష్టమైన జ్ఞానం అది. వెండి బంగారములను సంపాదించుకొనుట కంటే, బంగారం ఎంత కాని విలువ కంటే, అపరంజి విలువ కంటే, వెండికున్నటువంటి విలువ కంటే, అంటే మనకున్నటువంటి ఆలోచన అవి ఎందుకు రాయించాడంటే, అవే మనము ఎంతో శ్రేష్టమైనవి, విలువైనటువంటివి, గొప్పవని మనం తలుస్తాం కదా. దానిని బట్టి మనం వెండి, 10 కేజీలు వెండి కలిగి ఉన్నాడు అనుకోండి, ఒక 50 తులాలు బంగారం కలిగి ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? జ్ఞానమా, అంత కోటీశ్వరుడు రా బాబు, 50 తులాలు బంగారం అంటే మామూలు విషయం ఏంటి అని అనుకుంటారు కదా. ప్రభు అంటున్నాడు, నీ దగ్గర వెండి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, అపరంజి లేకపోవచ్చు, భౌతిక సంబంధమైన ఈవులు ఏవి కలిగి లేనటువంటి పేదవానిగా నువ్వు కనబడొచ్చు, కానీ దేవుడిచ్చే జ్ఞానము పొందిన నీవే గొప్పవాడివి, దైవ జ్ఞానము కలిగిన నీవే ధన్యుడవు. అందుకే దేనిని సంపాదించుకోమన్నాడు? జ్ఞానమును సంపాదించుకొనిన నరుడు ధన్యుడు. ఆమేన్. ఈరోజు మనం ఏం పొందుకోవాలనుకుంటున్నాం? విలువ తక్కువ వాటి గురించి పరిగెట్టాలనుకుంటున్నాం, విలువ తక్కువ వాటిని మీద వేసుకోవాలని అనుకుంటున్నాం కదా. జ్ఞానం కలిగినోడు ఎవడు కూడా అలా ప్రవర్తించడు. నేను అనుకున్నా, వాళ్ళు చూసి నవ్వు వస్తుంది, జ్ఞానం లేని వాళ్ళు అంతే. ఇంకొక మాట అంతే వాక్యానుసారంగా, జ్ఞానం లేనివాడు మనం ఏం చేస్తాం? జ్ఞానము కలిగిన వాడు, మీరు చూడండి, వేషధారణ అయినను లేనిదిగా ఉంటుంది దైవ జ్ఞానం. వేషాలు కోరుకోదు, అది దైవ జ్ఞానం. అది వాక్యం ఊరకనే లేదండి. ఇక్కడ ప్రతీది కూడా మన దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలి. వేషధారణ కోరుకోదు. దైవ జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది, దేవుణ్ణి మహిమపరిచేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే దైవ జ్ఞానము ఇతర వాటి కంటే చాలా శ్రేష్టమైనటువంటిది కనుక, అది పొందుకున్న వాడు దానిని భద్రంగా కాపాడుకుంటాడు. దాని విలువ తెలియని వాడే తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, మొట్టమొదటగా దేవుడిచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనటువంటిదిగా ఉంటుంది.
శోధనలు ఎదురయ్యేటప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన మాటే, యోసేపు ఏం చేశాడు? ప్రతికూల పరిస్థితి మధ్యలో దేవుడిచ్చేటువంటి ఆ దైవ జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు గనుక ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ జ్ఞానమును బట్టి ఇది పాపము, ఇది నీచ కార్యము, ఇది అపవిత్రత కలిగించే కార్యము, ఇది నా దేవుని నుండి నన్ను దూరం చేసే కార్యమని ఆ జ్ఞానమును బట్టి ఆయన పారిపోయాడు. జ్ఞానం లేనుడైతే ఏం చేస్తాడు? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు దుష్ట సాంగత్యము మంచి నడవని చెడుపుతుందంటే, పాపుల మార్గమును నడవద్దు, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోవద్దని ప్రభువు వాక్యం క్లియర్గా చెప్తుంటే, దాన్ని ఆ మార్గమును విడిచి వెళ్ళిపోమని వాక్యం చెప్తుంది కదా, ఆ త్రోవలో నడవద్దని వాక్యం చెప్తుంది కదా, అక్కడ కూర్చోవద్దు అంటున్నాడు కదా అసలు ప్రభు. అసలు నడవడం తర్వాత సంగతి, అసలు కూర్చోవద్దు బాబు అక్కడ అంటుంటే వీడి పరిశుద్ధత ఎలాగుంది? దైవ జ్ఞానము కలిగిన వాని యొక్క ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే అది అపవిత్రమైనటువంటిది, ఇది దేవునికి ఆయాసము కలిగించేటువంటిది, ఇది నా దేవునికి కోపాన్ని రేపేటువంటి కార్యం, ఇది నా దేవునికి ఇష్టము లేనటువంటి కార్యం, ఇది ఇలాగున చెయ్యకూడదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కనుక నేను ఇలాగున నడవకూడదు, ఇలాగున ఉండకూడదు అని జ్ఞానం కలిగిన వాడు వెనువెంటనే వాటి నుండి తొలగిపోతాడు, ఆ అపవిత్రమైన మార్గంలో నుండి తప్పిపోతాడు. వాటిలో నిలవక దేవుని మార్గంలో నడవటానికి తన్ను తాను ప్రత్యేకపరుచుకుంటాడు. యోసేపు అందుకని దైవ జ్ఞానం కలిగిన వాడు గనుక ఆయన ఏం చేశాడు? పాపము చేత రేపబడుతున్నప్పుడు, ప్రేరేపించబడుతున్నప్పుడు, నేను నా దేవుని ఎదుట ఎంత దుష్కార్యమును పాపము చేసి అలాగ నేను ఉంటాను అని చెప్పి తన వస్త్రములు సైతం విడిచిపెట్టి పారిపోయాడంట. జ్ఞానం లేనుడైతే నేనేం చేయలేదండి, నేను ఇక్కడ ఉంటానండి, ఇంక రకరకాల మాట్లాడుతూ ఉంటుంటాడు. దైవ జ్ఞానము అపవిత్రమైనటువంటి స్థలముల మధ్య నిలవబెట్టదు. దైవ జ్ఞానము అపవిత్రమైనటువంటి వారితో సాంగత్యము చేయనివ్వదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, దైవ జ్ఞానం ఎలా ఉంటుందంటే సమాధానకరమైనటువంటిదిగా ఉంటుంది. అసలు క్రైస్తవులు అనగానే మనలో ఏముండాలా? సమాధానపరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. మనం సమాధానపరచబడితేనే మనం దేవుని పిల్లలుగా గుర్తింపు. సమాధానంగా ఉండాలి, ఇతరులను సమాధానంతో చూడాలి, సమాధానపరచాలి. చెప్పాను కదా ఇందాక, రేగుతున్నటువంటి ఆ పరిస్థితులు, ప్రతికూలతలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని గుర్తించి, ఒకవేళ జరిగింది ఇలాగ అన్నారు అనగానే అసలు ఎంతవరకు వాస్తవం, నువ్వు సూటిగా ఉండాలా. దేవుని పిల్లలు సూటిగా, నువ్వు ఇలాగ అన్నావంట నిజమేనా, గొడవ కాదు అనేది నేను చెప్పేది. బ్రదర్ ఇలా అన్నావంట, నాకు తెలిసింది, ఎంతవరకు వాస్తవం చెప్పేస్తారు కదా, అయిపోద్ది కదా. మళ్ళీ ఏముంటుంది? దైవ ప్రేమ ఉంటుంది అక్కడ. సమాధానకర్త అయిన దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అలాగే అసమాధానంగా ఉంటే దేవుడు అక్కడ ఉండడు, ప్రేమ లేకపోతే ఉండడు, ఐక్యత లేకపోతే ఉండడు. అక్కడ సమాధానం ఉండాలి. ఉండాలి అంటే నీకు ఒక విషయం తెలిసేటప్పుడు ఆ వ్యక్తిని గురించి ఇలా అన్నామంట, అది ఎంతవరకు గొడవ తెలిసిందని చెప్పి వెంటనే మొత్తం 10 మందిని వేసుకొని ఎల్లమని కాదు, అది గొడవ అంటారు దాన్ని. అది అల్లరితో కూడినటువంటి నీచ కార్యాలకి ఎక్కువ జరుగుతాయి, వైర్యం కలుగుతుంది, వివాదాలు కలుగుతాయి. అది కాదు మనం చేయాల్సింది. బ్రదర్ ఇలాగ అన్నామంట, ఒకలేమో నా వల్ల ఏమైనా ఉందా, నీలో ఒకవేళ ఏముందా, మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడావా, ఏం జరిగింది అని అడిగితే సమాధానంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అక్కడ దేవుని దైవ కార్యం జరిగిపోతుంది, ఆ ప్రేమ బలపడిపోతుంది. అప్పుడు ఉండేటువంటి ఆ క్షమాపణ వేరుగా ఉంటుంది. వెంటనే ఒకవేళ ఆ వ్యక్తి ఒకవేళ ఆయాసంగా ఏమైనా ఉన్నా, తన గురించి లేకపోతే నిన్ను గురించి తనకు మనసులో ఏమైనా ఉన్నా అవన్నీ తొలగింపబడి వారి యొక్క బంధం మరింత గట్టిగా బలపడుతుంది. అలాగును కదా మనం ఉండాలి. ఆడి సమాధానం పోయాడు, ఆడికాడికి ఏదో అవుతుందని చెప్పి ఇంకా మనం మంట రేగొడితే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు కాదు. నువ్వు హల్లెలూయా, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు కాదు. మనము దేవుని కుమారులుగా మనం పిలవబడాలి అంటే సమాధాన పరుచువారు, సమాధానంగా ఉండేవారు అనలేదు, సమాధాన పరుచువారు. మత్తయి సువార్త చదవండి 5వ అధ్యాయంలో. మనం ఆ మాటలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. 5:9 సమాధానంగా ఉండేవారు ధన్యులు అనలేదు. ఆయన ఏమన్నాడు?
సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సమాధాన పరుచువారుగా ఉండాలి. ఆడు సమాధానం పరుచువారండి వారు. ఇప్పుడు చూసారా, మన అలాగే దేవుని పిల్లలు ఎక్కడున్నా ఏం చేసేవారుగా ఉండాలి? సమాధాన పరిచేవారిగా ఉండాలి. విభేదాలు రేపేవారిగా ఉండకూడదు, వాదోపవాదాలు పెంచేవారిగా ఉండకూడదు, అల్లరితో కూడిన ప్రతి నీచ కార్యములకు మూలముగా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం జరగాలి, సమాధాన పరచబడాలి, శాంతి నెలకొల్పబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం దేవుని పిల్లలుగా మనం ఉన్నాం గనుక, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం చెప్తుంది గనుక, మన దేవుడు సమాధానానికి కర్త గనుక ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. అలాగే మనం ఎక్కడుంటే అక్కడ, అమ్మాడు వచ్చేస్తున్నాడు బాబు ఇక మనకు గొడవలు ఎట్టేస్తాడంటే నీ సాక్ష్యం పోయినట్టే. మనం ఎక్కడుంటే అక్కడ పర్వాలేదు, ఇద్దరు భార్య భర్తలు. అలాగే ఏ విషయంలోనైనా సరే సంఘములో కలుగుతున్నటువంటి కొన్ని ప్రతికూలతలు కలగవచ్చు, గద్దించి బుద్ధి చెప్పి సమాధానపరిచి మళ్ళా ఎటువంటి అరమరికలు లేకుండా సంఘములో వారిని క్షేమంగా నడిపించబడేటట్టుగా చెయ్యాలి. అది మన బాధ్యత. అలా లేకపోకుండా ఉంటే మన దేవుని కుమారులుగా లేనట్టే. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మొదట పవిత్రమైనటువంటిది, రెండవది సమాధానకరమైనటువంటిది, మూడవదిగా చూస్తే సులభముగా లోబడుతుంది, మృదువైనది, క్షమించండి, మూడవది మృదువైనటువంటిది. అంటే మనిషి యొక్క హృదయం కూడా ఎలా ఉండాలి అంటే, మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, దేవుని పిల్లల యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి అంటే మృదువైనదిగా ఉండాలి, కఠినమైనటువంటిదిగా కాదు. వాక్యం చెప్తుంది కదా, కఠినమైనటువంటి హృదయము అంటాడు కదా. మన హృదయాలు కానీ మన జీవితం కానీ మన ప్రవర్తన కానీ ఎలా ఉండాలి అంటే లోకములో మృదువైనదిగా ఉండాలి, మృదువుగా ఉండాలి. మనం చేసేటువంటి పని కదా మృదువుగా ఉండాలి. భర్తలకి భార్యలకి చూడండి, పనులు ఎప్పుడు కోపాలు వస్తాయి. ఇంట్లో తిండి కాంచాలు తీసుకొని వెళ్ళి ఒళ్ళు అంగదు కదా, ఇలా భర్త బయటికి వెళ్ళి వస్తాడు, ఒక కూరగాయల బ్యాగ్ పట్టుకొచ్చాడు, ఏదో ఒక అరకే చికెన్ పట్టుకొచ్చాడు. నువ్వు ఎదురే ఏం చేయాలి? తర్వాత నీ పిల్లలకి కూడా నేర్పించాలి. మా తల్లిదండ్రులు నేర్పించారు. చిన్నగా ఉన్నంత వరకు మా అమ్మగారు వెళ్ళి తీసుకుని వచ్చేవారు. బండికి మన డాడీ సౌండ్ చేసుకుని వస్తే వెంటనే డాడీ వచ్చారని మాకు అర్థమైపోయింది. బండి ఆవిడ అమ్మాయిలు తీసుకుని తర్వాత మాకు నేర్పించారు. డాడీ రాగానే వెళ్ళి ఆ క్యారేజో, స్కూల్ నుండి వచ్చినటువంటి ఆ క్యారేజో, లేకపోతే వాళ్ళు తెచ్చినటువంటి ఏవో పట్టుకొని, పిల్లలైతే ఏం చేస్తారు, మాకు ఏ పొగడి పట్టలు లేదు, ఆ పట్టలను పట్టుకుని వెళ్ళిపోతారు కదా. అలా ఉండకూడదు. నీకు నచ్చింది ఏది తెచ్చింది పట్టుకుని వెళ్ళిపోకూడదు. అవన్నిటిని కూడా తీసుకొని రావాలని మనం నేర్పించాలి. మృదువత్వాన్ని మనం నేర్పించాలి, సున్నితత్వాన్ని నేర్పించాలి, మృదువుగా ఉండటం నేర్పించాలి. కరుకైన నేను తీసుకురావడం ఏంటి అని ఉంటే అది దైవజ్ఞానం కలిగినటువంటి కుటుంబం కాదు, దైవజ్ఞానం కలిగినటువంటి మనుషులు కారు. వాళ్ళు సున్నితంగా లోబడుతుంది, మృదువుగా ఉంటుందంట. తెల్లగానే వెళ్ళి ఎంతో కష్టపడి వస్తాడు ఎండలోని, అక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అలా క్లియర్గా చెప్తుంది. 2 మాటలు చెప్పాడు, భార్యని, భర్తలార మీ భార్యలను మీరు ప్రేమించండి, భార్యలార మీ భర్తలకు మీరు. వాక్యం చెప్తావు, నీ జీవితంలో అది ఉందా? వాక్యం చెప్పాతో మైకిస్తే లోబడి ఉండాలని చెప్పారండి. నీ జీవితంలో అది కనబడుతుందా? ఎగ్జాంపుల్ ఉంది, తర్వాత వచ్చే వారం దాని గురించి చెప్తాను. ఆతిథ్యం ఇచ్చిన గాయి, నమ్మకమైన సత్య సాక్షిగా సత్యములో నడిచేటువంటి గాయ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. మనలను సత్యములు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, సత్యములో కడవరకు మనలను నడిపించేది ఏంటంటే జ్ఞానము, బుద్ధి, వివేకము. దాన్ని ఇప్పుడు నేను ఆ జ్ఞానం ఎంత విలువైనటువంటిదో, ఆ జ్ఞానం మనల్ని ఎలాగున నడిపిస్తుందో, కనుక మనము ఎటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలో, ఎటువంటి జ్ఞానాన్ని పొందుకుంటే మనం కుడికి ఎడమకు తొట్టిల్లిపోకుండా కడవరకు సత్య మార్గంలో నడిచి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తామో ఆ జ్ఞానం గురించి మీకు తెలియపరుస్తాం. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, జ్ఞానం లేనోడు ఏం చేస్తాడు, బస్సు ఎక్కాడు అనుకోండి,
లేదా బండి ఇచ్చామనుకోండి, జ్ఞానం కలిగినోడైతే ఎలా వెళ్ళాలి, ట్రాఫిక్లు ఎలా తప్పించాలి, చాకచక్యంగా వ్యవహరిస్తూ నడుస్తాడు. జ్ఞానం లేనోడికి బండి ఇచ్చినా, సైకిల్ ఇచ్చినా, నడుచుకొని వెళ్ళమన్నాడు, ఏం చేస్తాడు? బస్సుకి అడ్డగెళ్ళి పడిపోతాడు. అడికి ఎందుకు జ్ఞానం లేదు. అలాగే సత్య మార్గములో కడవరకు మనలను నడిపించే జ్ఞానమును, బుద్ధిని, వివేకమును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే మృదువైనటువంటిదిగా సున్నితత్వాన్ని కలిగిస్తుంది. ఏంటి ఎండబడి వచ్చారా, కొంచెం మజ్జిగ తాగుతారా? ఫ్రిడ్జ్లో భార్య భర్తల మధ్య కూడా కుటుంబ వ్యవస్థలో కూడా కుటుంబ వ్యవస్థ సాఫీగా సాగిపోవాలన్నా ఏం కావాలి? కుటుంబములో నడిపించేటువంటి బాధ్యత కలిగిన భార్యాభర్తలకు దైవ జ్ఞానం కావాలి. అప్పుడే వారు వారి కుటుంబ పిల్లలను కూడా జాగ్రత్తగా నడిపించుకోగలుగుతారు. ఆ జ్ఞానము లేకపోతే ఆ మృదువత్వం, ఇప్పుడు చెప్పాను కదా, ఈ జ్ఞానములో పైనుండి దేవుడిచ్చేటువంటి ఈ శ్రేష్టమైన జ్ఞానములు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే, కరోనా ఉన్నోడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమున్నాయి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరోనా ఉన్నోడికి దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయి. అలాగే జ్ఞానం ఉన్నోడికి ఈ లక్షణాలు ఉంటాయి. జ్ఞానం ఉన్నోడికి ఈ లక్షణాలు ఉంటాయి. వాడు పవిత్రతను కాపాడుకుంటాడు, చెడు మార్గంలో నడవడు, రెండవది సులువుగా లోబడతాడు, మృదువైన వ్యక్తిగా ఉంటాడు. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం? సమాధాన పరిచేవాడిగా ఉంటాడు, మంచి ఫలాలు ఫలించేవాడిగా ఉంటాడు. ఇవన్నీ కలిగి ఉన్నవాడు ఎవడంటే దైవ జ్ఞానము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు అన్నిటికీ మూలమైన జ్ఞానం మనకి కావాలి. వీటన్నిటికీ మూలమైన జ్ఞానం. ఈ జలుబు, దగ్గు, ఒళ్ళనొప్పులు ఇవన్నిటికీ కారణం ఏంటి? కరోనా వైరస్ కదా. ఆ వైరస్కి ఇన్ని ప్రభావం ఉంటే దైవ జ్ఞానములు ఎంత శక్తి ఉంది. ఇప్పుడు ఏ లక్షణం నీలో అది కనిపించకపోయినా నీకు జ్ఞానం కొదువైనట్టే. ఏమైనట్టు? లేనట్టు అని నేను అన్నాను. ఇప్పుడు మృదువత్వం లేదు నీకు. కొంతమంది మాట్లాడతారు, హలో బ్రదర్ బాగున్నారా అనడానికి, ఏడు ఎలాగున్నావు, ఏడు చెప్పు అన్నారు అనుకో, ఎలాగుంటుంది? నీ మాటతో అవతల వ్యక్తి నీకు పడిపోవాలంటే ఇంకోలా కాదు. నీ అమ్మ ఎంత ప్రేమగా పలకరించారండి, ఆ మాట కట్టుబడిపోవాలన్నమాట. బ్రదర్ బాగున్నావా, ఎక్కడున్నావమ్మా అని అంటే ఎలాగుంటుంది? ఏటే ఏడు చేస్తున్నావు అన్నాడు అనుకో, ఎలాగుంటుంది? మన మాట కూడా మృదువత్వం, సున్నితత్వంగా ఉండాలి. ఇతరులను గాయపరిచేదిగా లేకపోతే రోచంగా తెప్పించేదిగా ఉండకూడదు. కొద్దిమంది మాటలు అలాగే ఉంటాయి, మోటిగా అంటారు. చదువుకోలేని వాళ్ళు చూసారు, మోటి మాటలు అంటారు. చదువుకున్న వాళ్ళు అయితే ఎలా ఉంటుంది? సున్నితత్వంగా. ఏంటి చెప్పండి, ఏంటి? అలాగే చేద్దాం, తప్పనిసరి చేద్దాం. అంటే జ్ఞానం ఎలా ఉంటుందంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మృదువైనటువంటిదిగా నీ భర్తను పలకరించే విషయంలో, నీ పిల్లలను పలకరించే విషయంలో, ఇరుగు పొరుగుని వారిని పలకరించే విషయంలో నీ మాటలోనే కదా ఉంటది. అలా సున్నితంగా మనం మాట్లాడగలిగితే, మృదువుగా మనం సమాధానం చెప్పగలిగితే, ఆ మృదువైనటువంటి మాటలను బట్టి ఇతరులు ఆకర్షించబడతారు. ఇతరుల హృదయాలు గాయపరచబడవు. లేదంటే వారి హృదయంలో వేరొక తలంపు ఉండదు. ఆ మాట అంతే అంటే అది జ్ఞానం కాదు. మార్చుకొని మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరువాతగా వాక్యం చెప్తుంది, సులభముగా లోబడుతుంది. అంటే ఒక మాట చెప్తే చాలు, ఒక మాట చెప్తే చాలు, ఆ జ్ఞానం ఏం చేస్తుంది? లోబడేటట్టుగా చేస్తుంది. ఇంకా నీ జ్ఞానం ఉపయోగించక్కర్లేదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉపయోగించక్కర్లేదు. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే సులభముగా లోబడేటట్టుగా చేస్తుంది. ఒకవేళ నీలో పవిత్రతను కాపాడుకునే జ్ఞానం ఉండొచ్చు, సులభంగా లోపడే జ్ఞానం ఉండొచ్చు, మృదువుగా ఉండేటువంటి పరిస్థితి నీలో లేకపోవచ్చు. అయితే జ్ఞానం లేదని కాదు, ఈ చెప్పినటువంటి జ్ఞానంలో కొన్ని లక్షణాలు ఉండొచ్చు, కొన్ని లక్షణాలు లేకపోవచ్చు. లేనటువంటి లక్షణాలన్నిటికి కూడా ఈరోజు మనం తిరిగి పొందుకోవాలి. అదే వాక్యం అంటుంది యాకోబు రాసిన పత్రికలోనే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూద్దాం. మీలో ఎవరికైనను జ్ఞానము, చూడండి ఏమున్నట్టు, ఏముంది అంటే ఆల్రెడీ ఉందా లేదా? ఉంది, కానీ ఎంత ఉంది? కొంచెం ఉంది. మీరు అర్థం చేసుకోండి. జ్ఞానం ఉంది, మీకు లేదని చెప్పలేదు.
ఎలా వ్యాపారం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో మీకు తెలుసుకోండి. ఎలా మిమ్మల్ని కాపాడుకోవాలో తెలుసు. అంటే జ్ఞానం లేదని కాదు, ఉంది. కానీ జ్ఞానంలో మనం ఏమైపోవాలి? పరిపూర్ణమైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపూర్ణతను సంపాదించుకోవాలి. జ్ఞానములోనైనా పరిశుద్ధతలోనైనా ప్రతి విషయమందు మనం ఎలా ఉండాలి అంటే సంపూర్ణత మాన్యము కలిగిన వారిగా, సంపూర్ణతలో ఉండాలి మనం ప్రతి విషయంలో కూడా. వీడికి సగం సగం జ్ఞానం ఉందండి, వీడికి ఏంటి తెలియదండి అంటారు కదా. అంటే వాడికి ఏం కొదువుగా ఉంది? జ్ఞానం కొదువుగా ఉంది. ఈరోజు మనలో దేవుని వాక్యం చెప్పినట్టుగా ఇటువంటి జ్ఞానములో ఏదైనా ఒక విషయము కానీ, సద్గుణము కానీ మన జీవితాల్లో ఇంకా మనం పొందుకోకపోతే, దాని విషయమై ఇంకా మనం లోపము కలిగిన వారిగా ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రభువుని అడుగుదాం. వాక్యం చెప్తుంది కదా, మీలో ఎవరికైనాను, ఒక 500 కావాలంటే మీలో ఎవరికైనా అన్నామంటే అర్థం ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు, నాకు కావాలండి అంటాం కదా. మీలో ఎవరికైనా ఆఫర్ ఇచ్చాడు. ఈరోజు ప్రభు మనందరికి ఆఫర్ ఇచ్చాడు, మీలో నాతో పాటు. అది ఒకసారి పొందుకుంటే అయిపోద్ది అంటే లేదు. నేను ప్రతిరోజు ప్రార్థనలో దాన్ని ఒక విషయంగా అడుగుతాను, ప్రభా దైవికమైన జ్ఞానంతో నింపండి అయ్యా. ఎలాగో నడుచుకోవాలో, ఎలాగును ప్రవర్తించాలో, ఎలాగును నడిపించాలో ప్రతిదీ నీ జ్ఞానం చొప్పున నడిపించండి అని దైవ జ్ఞానం సహాయం అడుగుతాను. కనుక ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో, దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము ఒకవేళ కొదువుగా ఉందేమో నన్ను అడగండి. నేను మీలో ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాను అంటాడు. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఇస్తాడంట ఆయన. వీడు చిన్నోడు కదా, వీడికి వయసుతో పని లేదు. ఆడు పెద్దోడు కదా, ముసలైపోయి ఆడికి ఎందుకు అవసరం, ఇదేది లేదు. ఇంకా చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి. అందరికీ ఎవరిని గద్దించడంట. ఇందాక చెప్పాను కదా, నీకెందుకు జ్ఞానం ఎలా అని అండంట. అడిగిన ప్రతి వారికి కూడా ధారాళముగా జ్ఞానమును దయచేయటానికి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయని వాక్యం చెప్తా ఉంది. కనుక జ్ఞాన సంపూర్ణుడైనటువంటి మన ప్రభు, ఆయన కలిగినటువంటి ఆ దైవికమైన జ్ఞానముతో ఈ మధ్యాహ్న కాల సమయంలో అడిగిన మనందరికీ గద్దించగా ధారాళముగా దయచేయవాడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అది పొందుకుంటేనే గాని కడవరకు కుడికి ఎడమకు తొట్టిల్లిపోకుండా దైవ జ్ఞానములో లేదంటే సత్య మార్గములో మనం నడవలేము. సత్య మార్గంలో నుండి తొలగిపోకుండా మనలను కడవరకు నడిపించేది దైవికమైన జ్ఞానం, బుద్ధి, గ్రహింపు. కనుక ఈరోజు మనలో ఏదైతే కొదువుగా ఉందో, ఏది కొదువుగా ఉందంటే కొంచెం బీరోలో డబ్బులు అయిపోయి ప్రభా, బ్యాంకులో ఒక 50,000 మనం వాడిశాను ప్రభా, అది కాదురా బాబు. ఏది కావాలి? దైవ జ్ఞానం కావాలయ్యా. నీ జ్ఞానంతో నింపండి అయ్యా. ఎందుకంటే అది కొదువుగా ఉన్నా పర్లేదు, కానీ జ్ఞానం కొదువుగా ఉంటే నీకే నష్టం, నాకే నష్టం. ఎందుకంటే వెండి బంగారముల కంటే, అపరంజి కంటే దైవ జ్ఞానం అని వాక్యం చెప్తుంది. కనుక ఏది విలువైందో మనకి ఇప్పుడు అర్థమై ఉంటే ఆ కొదువైన దానిని తిరిగి పొందుకోవటానికి ప్రభు దగ్గర అడుగుదాం.